ప్రత్యేకంగా మనం జీవించినప్పుడు దేవునికి దీవెన పొందుకోండి. యోసేపుని దేవుడు ఎందుకు ఆ ఐగుప్తు దేశంలో గొప్ప గనుడిగా చేశాడు? ప్రత్యేకంగా జీవించాడు. అవకాశం వస్తే ఏ ఒక్కరు కూడా వినియోగించుకోకుండా ఉండరు. అవకాశం వస్తే ఖచ్చితంగా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు, ఖచ్చితంగా పాపంలో పడతారు. కానీ యోసేపు మాత్రం తన యొక్క వస్త్రాన్నైనా విడిచిపెట్టాడు, కానీ తన క్యారెక్టర్ని, తన శీలాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అందుని బట్టే యోసేపును బహుగా దేవుడు దీవించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రత్యేకమైన జీవితాల్లో మొర్దెకై హామానికి నమస్కారం చేశాడండి. హామానికి నమస్కారం చేస్తే తన కింద జాబ్ ఏం చేస్తాడు? ఎవరో కొద్ది కాంప్రమైజ్ అయిపోతే హామాన్ ఏం చేస్తాడు మొర్దెకైకి? కానీ నేను యూదుని కాబట్టి ఆ పని చేయజాలను అన్నాడు. ఏమన్నాడు? నేను దేవుని బిడ్డను కాబట్టి ఆ పని చేయజాలను అని నిలబడ్డాడండి రోజున. అందుని బట్టే మొర్దెకై ఉన్నతమైన స్థానానికి చేరుకోగలిగాడు. మొర్దెకై గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మొర్దెకై మనందరికీ కూడా దీవెనకరంగా, మొర్దెకై ఆశీర్వాదకరంగా మారడానికి కారణం ఏంటంటే యూదును గనక, నేను క్రైస్తవుని గనక ఆ పని చేయజాలను అన్నాడు.